వాళ్ళంతా ఒకే రాష్ట్రానికి చెందిన వాళ్ళు. అందరూ బంధువులే. హైదరాబాద్ వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. అవసరాల నిమిత్తం ఒకరినొకరు సాయం చేసుకోవడం కామన్. మాట సాయం, ఆర్థిక సాయం, ఆపదలో అండగా నిలవడం చేస్తుంటారు. కానీ ఈ ఫ్యామిలీలు ఏకంగా డ్రగ్స్ సాయం చేసుకుంటున్నాయి. బంధువుల్లో కొందరికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండడంతో తమలో తామే డ్రగ్స్ అమ్మకాలు చేసుకుందామని డ్రగ్ పెడ్లర్గా మారారు. ఈ ఫ్యామిలీ డ్రగ్స్ కథా చిత్రం బట్టబయలు చేశారు మాదాపూర్ ఎస్ఓటీ రాయదుర్గం పోలీసులు. హైదరాబాద్ లో బడా వ్యాపారాలు చేస్తున్న వారిలో ఇతర రాష్ట్రాల వారి ఎక్కువ. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్ కు చెందిన వాళ్ళదే హవా. బేగం బజార్ మొదలుకొని సిటీ అంతటా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. వీరంతా సమీప బంధువులే. వ్యాపారాలు స్టార్ట్ చేసేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని మెటీరియల్ ఇచ్చిపుచ్చుకోవడం అన్నిట్లో సాయం చేసుకుంటారు. వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఓ రాజస్థానీ ఫ్యామిలీ డ్రగ్స్ విక్రయిస్తూ రాయదుర్గం పోలీసులకు పట్టుబడింది. రకరకాల బిజినెస్లు చేస్తూ ఏకంగా డ్రగ్స్ దందా స్టార్ట్ చేశారు. ఏకంగా రాజస్థానీ బంధువులకే డ్రగ్స్ అమ్ముతున్నారు. రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకొచ్చి నగరంలోని డ్రగ్ కస్టమర్లకు విక్రయిస్తుండగా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ రాయదుర్గం పోలీసులు. ఓ వ్యాపారి నుంచి 4,34,00,000 విలువైన 620 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్లతో పాటు కన్స్యూమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైట్ 11:15 నిమిషాలకు మా ఎస్ఓటీ మాదాపూర్ టీం అండ్ రాయదుర్గం పోలీస్ ముగ్గురు డ్రగ్ సప్లయర్ ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 620 గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ అంటే వర్త్ 4,35,00,000 హెరాయిన్ పేస్ట్, దాంతో పాటు ఐదుగురు కన్స్యూమర్స్ ని కూడా పట్టుకోవడం జరిగింది. 1 4-wheeler అండ్ 7 స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేశాము. రాజస్థాన్ లోని పాలి జిల్లాకు చెందిన వ్యాపారి సావర్ చు డ్రగ్స్ దందా చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి కారులో 620 గ్రాముల హెరాయిన్ తీసుకొచ్చి గట్కేసర్ లో ఉండే సప్లయర్ మంగల్ రామ్ చౌదరికి ఇచ్చాడు. మంగల్ రామ్ తన ఇద్దరు కుమారులు దినేష్, గణేష్ చౌదరితో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. రాజస్థాన్ నుంచి తెచ్చిన హెరాయిన్ ను తమ ఎలక్ట్రికల్ షాప్ లో ఉంచారు. పోలీసులు తమకున్న పక్కా సమాచారంతో రాయదుర్గం పరిధిలోని టెలికాం నగర్ లో ఉంచిన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. మంగల్ రామ్ తో పాటు ఇద్దరు కుమారులు గణేష్, దినేష్ లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లకు సహకరిస్తున్న మరో పెడ్లర్ ప్రకాష్ చౌదరిని కూడా అరెస్టు చేశారు. ఇతనికి డ్రగ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. మరో సప్లయర్ బీకారం పరార్లో ఉన్నాడు. దీంట్లో సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ 620 గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకొచ్చేసి మంగల్ రామ్ అనే అతని గడికేసీర్లు ఉన్న మంగల్ రామ్ అనే అతని ఇంట్లో పెడతాడు. అక్కడి నుంచి దాన్ని దినేష్, మంగల్ రామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకొచ్చేసి ప్రకాష్ చౌదరి అనే అతను ఒకటి షాప్ ఉంటది ఈ రాయదుర్గంలో. ఆ లైట్ హౌస్ ఈజ్ ఎలక్ట్రికల్ షాప్. అక్కడ అన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ దొరుకుతాయి. సో లైట్ స్టోర్ అని పేరు ఉంది. అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్. సో అక్కడ పెట్టే క్రమంలో మా టీం జరిగింది. పట్టుబడ్డ పెడ్లర్ల నుంచి డ్రగ్ కన్స్యూమర్ల వివరాలు రాబట్టారు పోలీసులు. దీంతో వారిని అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. పెడ్లర్లు, కన్స్యూమర్లపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.